అందరికీ నమస్కారం అండి. మూడవ సెషన్కి స్వాగతం. ఇంతవరకు కూడా రెడీనెస్కి సంబంధించి విద్యార్థులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఏ విధంగా సంసిద్ధత కావాలి, ఎటువంటి సూచనలు అనుసరించాలి అన్న దాని గురించి కూడా విన్నాం. తదుపరి ఎస్సీఆర్టీ నుంచి ఈ మధ్యనే యాన్యువల్ అచీవ్మెంట్ సర్వేకి సంబంధించి రిజల్ట్స్ని షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించి టీచర్స్కి విద్యార్థులను ఏ విధంగా మెరుగుపరచాలి, ఏ అంశాలపైన తర్ఫీదు ఇవ్వాలన్న దానిపైన క్లుప్తంగా చెప్పడం జరిగింది. అయితే ముందుగా ఇప్పుడు మనం ఈ సంసిద్ధత కార్యక్రమాన్ని మనం అమలు చేసే ముందు 22 నుంచి ఆగస్ట్ 5 వరకు 45 డేస్ ప్రోగ్రామ్ మనం మేడం గారు డిజైన్ చేశారు. సో ఈ 45 డేస్లో మొదటి డే ఫస్ట్ రోజు పిల్లల యొక్క సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అన్నది ప్రతి టీచర్ కూడా ప్రతి విద్యార్థికి ఏ సామర్థ్యంలో ఎలా ఉన్నారనేది ఒక పెర్ఫార్మెన్స్ ట్రాక్ రిజిస్టర్, అదే లెర్నింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నది ఒక రికార్డ్ని మెయింటైన్ చేసుకోవాలి. అది ఫస్ట్ డే. సో ఈ విధంగా రికార్డుని మెయింటైన్ చేసుకునేటప్పుడు టీచర్ అన్ని విధాలుగా అన్ని సోర్సెస్లో ప్రస్తుత విద్యారంగంలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలపైన ఒక అవగాహన అనేది చేసుకోవాలి. అది ఎన్ని రకాలుగా చేసుకోవాలంటే 2014-15లో విద్యకు సంబంధించి ఆ సబ్జెక్టులకు సంబంధించి డిఫరెంట్ సర్వేలు కానీ, థర్డ్ పార్టీ కానీ, ఎస్ఎస్ఏ కానీ, ఎస్సీఆర్టీ వాళ్ళు కానీ తన స్కూల్లో ప్రవేశపెట్టే సిసియు సంబంధించి సమ్మేటివ్ ప్రోగ్రామ్స్లో కానీ పిల్లల యొక్క సామర్థ్యాలలో గ్రేడ్స్ ఏ విధంగా ఉంది అన్నది టీచర్ ఒక అంచనాకు రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వీక్ టీచర్ చేయాల్సిన కర్తవ్యం. దీనికి మా నుంచి మీకు కొంత ఇన్ఫర్మేషన్ సోర్స్ని మీకు అందిస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీ పాఠశాలలో ఎస్ఎస్ఏ వెబ్సైట్లో, డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో, పేపర్లో కూడా ఈ యొక్క రిజల్ట్స్ని షేర్ చేసుకున్నారు. అయితే సంసిద్ధత కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ దాన్ని రిమెంబర్ చేసుకొని మన జిల్లా, మన రాష్ట్రం ఆ సామర్థ్యాల్లో ఎక్కడ వెనుకబడి ఉన్నాము అనేది మనం ఒకసారి మెమరీ తెచ్చుకొని దీనికి అనుగుణంగా మనం ఇప్పుడు చెప్పినటువంటి రెడీనెస్ యొక్క ఆ సూచనలు సలహాలుగా అనుసరిస్తే మన పిల్లల్ని అత్యున్నత స్థాయికి తీర్చిదిద్దడానికి ఈ 45 డేస్ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ అవుట్కమ్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే ఒకసారి మన స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే అనేది అంతకుముందు ఆల్రెడీ దీన్ని డిసెమినేషన్ చేయడం జరిగింది. 622 పాఠశాలలో కండక్ట్ చేసాం. అయితే దీని యొక్క ముఖ్యమైన ఫైండింగ్స్ ఒకసారి మీరు పవర్ పాయింట్ చూస్తే ఏ ఏరియాల్లో మనం వీక్గా ఉన్నాం అనేది ఒకసారి మనం చూసుకుంటే క్లాస్ 3, క్లాస్ 8లో మనం స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే కండక్ట్ చేసాం. ఇందులో ముఖ్యంగా తెలుగులో ఆ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్కి సంబంధించి ఎక్కువ మంది పిల్లలు చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. దీనిలో 46.3% ఆఫ్ మార్క్స్ మాత్రమే అచీవ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చదవడం విషయంలో పిల్లలకి ఎటువంటి సూచనలు అనేది ఈ రెడీనెస్ కార్యక్రమంలో ఇందాక ఎస్ఐటి రమేష్ గారు, అదేవిధంగా మన రాజలక్ష్మి గారు కూడా దీనికి సంబంధించి ఒక లెవెల్స్ని కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా వొకాబులరీకి సంబంధించి నెక్స్ట్ ఇంగ్లీష్లో డిఫికల్టీ ఏరియా వొకాబులరీ. ఈ వొకాబులరీలో ఓన్లీ 29.6% మాత్రమే పిల్లలు చేయగలుగుతున్న మార్క్స్ వచ్చాయి. 29.6. సో దీనికి ఇక్కడ ఎక్కువ మంది వొకాబులరీ వచ్చే విధంగా టీచర్స్ కొన్ని ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కానీ ప్రవేశపెడితే ఆ లెవెల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మ్యాథ్స్లో రిప్రజెంటేషన్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈవీఎస్లో హైపోథసిస్ అండ్ ఎక్స్పెరిమెంట్ స్కిల్స్, దీనిలో టీచర్ ప్రతిరోజు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని, ప్రాజెక్ట్స్ని పిల్లలతో చేయిస్తే ఖచ్చితంగా ఆ సామర్థ్యంలో పిల్లలకు కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంది. అది ఇక్కడ అదేవిధంగా మనం యాన్యువల్ అచీవ్మెంట్ సర్వే చూస్తుంటే కొద్ది రకంగా మెరుగైన ఫలితాలు క్లాస్ 3లో కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఆ సామర్థ్యం వరగా చూసుకుంటే డెప్త్లోకి వెళ్తే పిల్లవాడు కొద్దిగా ఈ ఏరియాలో వీక్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా క్లాస్ 8లో మనం చూసుకుంటే ఆ తెలుగులో ముఖ్యంగా ఆ కాంపిటెన్స్లు అన్నింటిలో కూడా వొకాబులరీ అండ్ గ్రామర్ సంబంధించిన విషయంలో ఎక్కువ మంది పిల్లలు డిఫికల్టీ ఫీల్ అయ్యారు. దీనివల్ల 37% మార్క్స్ మాత్రమే వచ్చాయి ఈచ్ స్టూడెంట్. అదేవిధంగా ఇంగ్లీష్లో సేమ్ థర్డ్ క్లాస్లో ఏదైతే పిల్లలు ప్రాబ్లంగా ఫీల్ అయ్యారో సేమ్ 8th క్లాస్లో కూడా ఇంగ్లీష్లో వొకాబులరీలో పిల్లలు డిఫికల్టీ ఫీల్ అయ్యారు. అదేవిధంగా మ్యాథ్స్లో చూసుకుంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ మ్యాథ్స్లో ఆ ప్రాబ్లం సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్లో పిల్లలు 27% మార్క్స్ మాత్రమే వచ్చాయి. ఇక సైన్స్లో చూసుకుంటే అప్లికేషన్స్ అండ్ డైలీ లైఫ్,
దానికి సంబంధించిన సామర్థ్యంలో కూడా ఓన్లీ 28.1% మాత్రమే వచ్చింది. సోషల్లో కూడా అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్ సంబంధించి పిల్లలు డిఫికల్టీగా ఫీల్ అయ్యారు. సో దీన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి టీచర్ కూడా ఇన్నోవేటివ్గా కొంచెం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో ఆ కాంపిటెన్సీలో కానీ పిల్లవానికి లెసన్స్ కానీ బోధిస్తే ఈ 40 days ప్రోగ్రాంలో. ఏదో కాల్ వస్తుంది, చెప్పండి. హలో హలో మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, చిత్తూరు జిల్లా రామగుప్పం మండలం మేడం. చెప్పండి మేడం, ఈరోజు అదే టెలికాన్ఫరెన్స్ లో చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా బాగుంది. అయితే మాకు మా ఏరియాలో టీచర్స్ చాలా ఎక్కువగా ఉంది మేడం. హలో చెప్పండి. మేడం, ఇక్కడ వచ్చేసి ఒక స్కూల్లో 150 మంది 140 మంది ఉన్నా కానీ టీచర్స్ అనేది కేవలం ఒకరిద్దరే ఉన్నారు. కాబట్టి ఇలాంటిది 2013 ట్రాన్స్ఫర్స్ అప్పటి నుంచి కూడా ఈ సమస్య ఇలాగే కొనసాగుతూ ఉంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ మాత్రం వివిస్ ఇచ్చారు, ఇప్పుడు మాత్రం వివిస్ కూడా ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కేవలం ఒక రామకుప్ప మండలంలోనే ఒక 4-5 స్కూళ్ళు, ఒక 150 140 ఇట్లా స్కూల్ ఉండేటటువంటి చోటు కూడా కేవలం సింగిల్ టీచర్ స్కూల్ ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం. ఈ విషయాన్ని కానీ అధిగమించగలిగితే మీరు చెప్తున్నటువంటి చాలా బాగుంది. వాటిని మనము మంచి రిజల్ట్ గా తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది మేడం. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఓకేనండి. అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అని గవర్నమెంట్ మన హైయర్ ఆఫీసర్స్ చూస్తున్నారు. రేషనలైజేషన్ ఆగిపోయింది కదా కారణాల వలన, ఎలక్షన్ కోడ్ వలన. త్వరలో రేషనలైజేషను పీటీఆర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏమైనా మీ సజెషన్స్ ఇవ్వండి, లేదా ఏదైనా క్లారిఫికేషన్ అడగండి. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, టీచర్స్, సింగిల్ టీచర్, ఇవన్నీ యాజ్ పర్ నామ్స్ గవర్నమెంట్ చేస్తుంది. అది మనము ఇప్పుడు దానికి టైం వేస్ట్ చేయకూడదు. మన ప్రోగ్రామ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాము, దీనికి మీ సజెషన్స్ ఏంటి, మీ క్లారిఫికేషన్స్ ఏంటి? ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు రేషనలైజేషన్ అయిపోయింది, తర్వాత రేపు చేపడతారు, ట్రాన్స్ఫర్స్ కూడా టేకప్ చేస్తారు. ఇవన్నీ యాజ్ యూజువల్గా జరుగుతాయి. పీటీఆర్ కూడా అమలుపరచడం అనేది జరుగుతుంది. ప్రోగ్రామ్ గురించి ఏదైనా సజెషన్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ అడగండి. ఓకే, థ్యాంక్ యూ రామేశ్వరప్ప. సో ఇంతవరకు కూడా అది డిస్ట్రిక్ట్ లెవెల్ యొక్క స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే. ఓకే, ఇంకో నెక్స్ట్ కాల్ వస్తుంది. హలో హలో, చెప్పండి. గట్టిగా మాట్లాడండి, వినపట్లేదు మీ వాయిస్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, చిత్తూరు జిల్లా నుంచి హైరాల మండలం నాంపల్లి మేడం. హైరాన్, మీరెవరు? మీరు మాట్లాడుతుంది ఎవరు? ఏకాంబరం మేడం, టీచర్ మేడం. హైరానా మేడం, చెప్పండి. తెల్లవారి అదే ప్రోగ్రాము 2 నుంచి చూసాం మేడం. అయితే ఏంటంటే మాడ్యూల్స్ ఇంతకు ముందు ఇచ్చారు మేడం. ఆ మాడ్యూల్స్ ఇప్పుడు కొంతమంది టీచర్స్ దగ్గర లేవు మేడం. ఇప్పుడు ఆ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ మాడ్యూల్స్ టీచర్ దగ్గర ఉండవు, స్కూల్లో ఉంటాయి. టీచర్ కి ఇవ్వలేదు మాడ్యూల్. అదే స్కూల్లోనే మేడం. ఎక్కడ పోతాయి స్కూల్లో లేకుండా? అంటే ఇంతకు ముందు ఇచ్చారు, అవి బైండింగే సక్రంగా లేదు మేడం, అన్ని ఊడిపోయినాయి మేడం అన్ని అవి. అందుకని ఇప్పుడు మాడ్యూల్ కూడా ఇస్తే వాటిని ఫాలో అవుతాం మేడం. ఇప్పుడు మాడ్యూల్ ఏమి ప్రింట్ చేసే పరిస్థితి లేదండి. ఏమి ఇప్పుడు ప్రింట్ చేసి కొత్తగా ఇవ్వరు. మీకు కావాలంటే వెబ్సైట్లో పెడతారు. మీ జిల్లా కూడా వెబ్సైట్లో పెట్టమని చెప్తాము. ఆ యాక్టివిటీస్ తీసుకోండి. ఇప్పుడు మాడ్యూల్ అంతా మనకేం అవసరం లేదు. మాడ్యూల్ యాక్టివిటీస్ ఏమండి, ఒకవేళ అవి మీరు చూసి జెరాక్స్ తీసుకుని యాక్టివిటీస్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలా. ఇప్పుడు కొత్తగా మాడ్యూల్స్ టేకప్ చేసి ప్రింట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఓకేనండి. ఇక్కడ ఒక చిన్న విషయం మీరు అడిగినట్లే చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం మాడ్యూల్ కావాలని కూడా కోరుకోవడం అన్నది ఉంటుంది. ఈ కార్యక్రమం ఏంటి అని అంటే టీచర్ షుడ్ హ్యావ్ టు డెవలప్ హిజ్ ఓన్ మాడ్యూల్ అన్నమాట. ఆయనే సొంతంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక ప్రణాళిక చేసుకోవాలి. ఏ పుస్తకాల్లో నుంచి వాటిని చదవాలి, లేకపోతే ఏ మాధ్యమాల్లోంచి తీసుకోవాలన్నదంతా టీచర్ సొంతంగా తయారు చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మాడ్యూల్ ఇవ్వడం ద్వారా ఈ ఫలితం వస్తుంది అని అంటే ఆ దశలో ఇప్పుడు ప్రస్తుతం నమ్మడం లేదు. మాడ్యూల్ తయారు చేసి ఇచ్చినా కూడా అది ఎంతవరకు అమలు జరుగుతున్నది కాదు. కాబట్టి లక్ష్యాన్ని టీచరే నిర్ధారించుకుంటాడు, కావలసినటువంటి సామగ్రిని టీచరే నిర్ధారించుకుని ఏ విధానాన్ని అమలు చేయాలో కూడా టీచర్కి పూర్తి స్థాయి స్వేచ్ఛ అన్నది ప్రస్తుతం ఇవ్వబడుతుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ లక్ష్యాన్ని చేరేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా రకాల వార్తాపత్రికల్లో బోలెడు అంశాలు వస్తుంటాయి. వీటన్నిటిని మీరు సేకరించండి. వార్తల్లో వచ్చే వార్తాపత్రికలు ఉండే పదాలు చాలు పిల్లలు నేర్చుకోవడానికి.
కాబట్టి కొన్ని కొత్త కొత్త రకాల కృత్యాలు ఉంటాయి. వీటిని మీరు తోటే ఉండేటువంటి టీచర్లతో చర్చించండి, స్కూల్ కాంప్లెక్స్లలో మాట్లాడండి. ఏ రకపు కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలు వేగంగా నేర్చుకోవడానికి వీలవుతుంది అన్నటువంటి సొంత ప్రణాళికని తయారు చేసుకోవాలి. మరొక ఫోన్ కాల్ వస్తుంది. హలో, చెప్పండి. నమస్తే మేడం గారు. చెప్పండి. నా పేరు శ్రీధర్ అండి, నేను శివ గురించి మాట్లాడుతానండి. ఎక్కడి నుంచమ్మా? శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం. మీరు ఏంటి, టీచరా హెచ్ఎమ్మా? టీచర్ మేడం. ఎక్కడా? గూడెం అండి. చెప్పండి. ఏం లేదు మేడం, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ సంసిద్ధ కార్యక్రమాన్ని కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్ లో పెడుతున్నాం కదండి. అది మనం పాఠశాలలు బలోపేతం చేయడానికే కదా మేడం. పాఠశాలను బలోపేతం చేయడము, విద్యార్థులలో ముఖ్యంగా రావాల్సిన కనీస సామర్థ్యాలను పెంపొందించడానికి. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారు, సిలబస్ మొదలు పెడతారు. ఆ సిలబస్ పిల్లవాడికి అర్థం కాకుండా, ఇందాక రమేష్ గారు చెప్పినప్పుడు మన సిలబస్ పూర్తి కావడం లక్ష్యం కాదు. అక్కడ మన సిలబస్లో ఉన్నటువంటి లక్ష్యాలను విద్యార్థుల్లో ఎంతవరకు మనం అచీవ్ చేశామా అన్నది అక్కడ మన సామర్థ్యం. అది చేసుకోవాలి. కాబట్టి ముందు బేసిక్స్ రావాలా. ఈ బేసిక్స్ అనేవి దీనికి ఇప్పుడు ఇందాక అడిగినట్లు మాడ్యూలు లేకపోతే మేమేదో మెటీరియల్ ఇవ్వక్కర్లే. బేసిక్స్ తెలుగులోను, బేసిక్స్ మ్యాథ్స్లోను రావాలంటే టీచర్ ఎన్నో యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు, టీచర్ ప్లాన్ చేసుకోవచ్చు, ప్రొక్యూర్ చేసుకోవచ్చు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే లేదు మేడం, ఇప్పుడు బడి పిలుస్తున్న కార్యక్రమంలో మనం పిల్లల్ని పిలుస్తున్నాం స్కూల్కి. అంటే ఇప్పుడు 5+ వాళ్ళని మనం పిలుస్తున్నాం మేడం. ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు 3+, 4+ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనం వెళ్ళిన వాళ్ళని సామర్థ్యం తెచ్చుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయులు అంటే నిజమే మీరు చెప్పిన దాని ప్రకారం ఎంతమంది స్క్రాప్ ఉంటే ఉండొచ్చేమో కానీ 80% బాగానే చేస్తున్నారండి. అయితే ఇక్కడ సిలబస్ అంటే మన ప్రైవేట్ స్కూల్ సిలబస్, గవర్నమెంట్ స్కూల్ సిలబస్ ప్రైమరీ స్థాయిలో ఈక్వల్ గా చేస్తే అప్పుడు ఏది గట్టితో మీకు తెలుస్తుంది. ప్రైమరీ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో ఒక సిలబస్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్ లో ఒక సిలబస్ ఉంటుంది మేడం. అప్పుడు ఆ రెండింటికి ఎలా పోల్చడం అవుతుంది? దాన్ని బట్టి అవి ముందుకెళ్తున్నాయి, మేము ఇక్కడ వెనక్కి ఇవ్వడం పరిస్థితి తప్ప ఇక్కడ సిలబస్ అక్కడ సిలబస్ కామన్ గా లేదు. కాదండి, ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూళ్ళతో ప్రైవేట్ సిలబస్ గురించి ఈజ్ నాట్ ఇష్యూ. మన సిలబస్, మన పుస్తకాలు, మన పిల్లలు ఆలోచించండి. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూళ్ళతో మనం కంపేర్ చేయడం లేదు కదా. మనం ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు బాగా ఉంది, మన పిల్లలకు లేదని మేము ఎక్కడ సంబోధించడం లేదు, ప్రస్తావించడం లేదు. మన పిల్లల్ని ఎలా క్వాలిటేటివ్గా తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అర్థమైంది. ఇప్పుడు పుస్తకాలు ఎన్ని సంవత్సరాలు అయింది మనం కొత్త పుస్తకాలు తెచ్చుకొని? 2-3 years అయింది. మళ్ళీ ఇప్పుడు పుస్తకాలు, కరికులము అవన్నీ మనం ఏం చేంజ్ చేయడం లేదు కదా. ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసుకొని అప్డేట్ చేసుకుంటాం కానీ మొత్తం టోటల్ కరికులాన్ని చేంజ్ చేయము. కరికులం ఎలా డిజైన్ చేశారు? గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారము, గవర్నమెంట్ ఇచ్చినటువంటి కరికులం గైడ్లైన్స్ ప్రకారము స్టేట్ వాళ్ళు, SCERT వాళ్ళు కరికులం డెవలప్ చేశారు. ఇప్పుడు మన సిలబస్తో కంపేర్ చేసుకోకూడదు. ముందు మన పిల్లలకు మినిమం మన భాష వచ్చా, మన మాతృభాష వచ్చా, చదవడం రాయడం వస్తుందా, మినిమం మ్యాథమెటిక్స్ వస్తున్నాయి అన్నది కదా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యము. సిలబస్, కరికులం ఇవన్నీ పక్కన పెట్టండి. నీ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పండి మీరు? పాఠశాలలు అనేవి బాగా ఇప్పుడు ప్రజల దృష్టిలో హీనంగా ఉన్నాయి. మరి ఎందుకు జాయిన్ చేయలేకపోతున్నాం మనము? ఏంటమ్మా? ప్రభుత్వ పాఠశాలలు అనేవి ప్రజల దృష్టిలో హీనంగా ఉన్నాయి. అది మనకి స్ట్రెంగ్త్ ఎందుకు జాయిన్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు హీనంగా ఉన్నాయి? ఏ విషయంలో హీనంగా ఉన్నాయి? ఇక్కడ ప్రైమరీ స్కూల్లో LKG, UKG లేదు ఒకటి. నెక్స్ట్ ఇంట్లో ఉన్న సిలబస్ ఒక విషయం. దానికి హీనంగా ఉన్నాయని మనం చెప్పకూడదు. మన పాఠశాలలను మనం అలా సంబోధించకూడదు. హీనమేముంది? లేవు. మన సిస్టంలో, మన కరికులంలో మనం ప్రీ ప్రైమరీ పెట్టుకోలేదు. అంతేగాని హీనంగా ఉన్నాయని కంపేర్ చేయొద్దండి. ఇప్పుడు వాళ్ళకు మొదటి నుంచి వాళ్ళ సిస్టంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది ప్రైవేట్ స్కూళ్ళలో. మనం ప్రీ ప్రైమరీ సిస్టమ్ పెట్టుకోలేదు. ప్రీ ప్రైమరీకి బదులు మనం అంగన్వాడీ సిస్టమ్ పెట్టుకున్నాము. అంగన్వాడీలో నేర్పేది ఏంటి? ప్రీ మోటార్ స్కిల్స్, ప్రీ కాన్సెప్ట్ నెంబర్స్, కావాల్సినటువంటి ప్రీ ప్రైమరీ యాక్టివిటీసే కదా నేర్పుతున్నాం. మన పాఠశాలలు హీనంగా అనొద్దండి. ఒక టీచర్కి అలాంటి అభిప్రాయం ఉండకూడదు, అలాంటి పదాలు ఉపయోగించకూడదు. మనకు లేదు, ఆ సిస్టమ్ లేదు మనకి. ఆ సిస్టమ్ నీ చేతుల్లో, నా చేతుల్లో లేదు. టోటల్ గవర్నమెంట్ మొత్తం ఆలోచించి అన్ని స్కూల్స్కు ప్రీ ప్రైమరీ, అంగన్వాడీ తీసేసి ప్రీ ప్రైమరీ సిస్టమ్ స్కూళ్ళకు పెట్టాలా. స్కూళ్ళకు పెట్టాలంటే దానికి చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుంది. మనకు అడిషనల్ క్లాస్ రూమ్ ఉండాలా, పిల్లలు ఉండాలా, ముందు టీచర్ల కమిట్మెంట్ ఉండాలా. వచ్చిన 1వ తరగతి పిల్లల్నే మనం రిటైన్ చేయలేకపోతున్నాము. ప్రీ ప్రైమరీలో చేరే ఆ చిన్న పిల్లల్ని అఫెక్షను చూపించే క్వాలిటీస్ మన టీచర్లో ఉన్నాయా? కాబట్టి మిత్రులారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఒక కీలకమైన అంశము. పాఠశాలకు సంబంధించి 1, 2, 3 తరగతులను ఒక యూనిట్గా మనం భావించినప్పుడు ఈ 3 తరగతులకి కలిపి నేర్పేటువంటి ప్రయత్నం చేయండి. 1వ తరగతిలో వచ్చినంత మాత్రాన 1వ తరగతిలో కొంత నేర్చుకున్నాడు, కొంత నేర్చుకోలేదు. కాబట్టి మొత్తాన్ని కలిపి
టార్గెట్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి స్కూల్. తద్వారా స్కూల్ యొక్క గౌరవం, ఉపాధ్యాయుడు యొక్క విలువ పెరుగుతాయి. మనం ఏమనాలి అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ 3 ఆల్ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు ప్రాపర్లీ అన్నటువంటి ఒక కమాండింగ్గా మనం చెప్పగలిగినటువంటి ప్రతిజ్ఞ చేయగలిగినటువంటి స్థితిలోకి మనం ఉండాలి. తద్వారా ఉపాధ్యాయ వృత్తికి, ప్రభుత్వ పాఠశాలకి ఒక గుర్తింపుని, గౌరవాన్ని తేగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. ఎల్కేజీ, యూకేజీ పెట్టినంత మాత్రాన ప్రభుత్వ పాఠశాల పనితీరులో మార్పు రావు. ఇంగ్లీష్ మీడియం విధానాన్ని తీసుకొచ్చినంత మాత్రాన మార్పు రాదు. ఫోన్ వస్తుంది. చెప్పండి. హలో, ఎక్కడండి? ప్రకాశం డిస్ట్రిక్ట్. చెప్పండి, మీరెవరు మాట్లాడుతుంది? మీ పేరు చెప్పండి. నా పేరు దేవసహాయం, టీచర్ మేడం. దేవసహాయం. చెప్పమ్మా. మేడం, ఈ 45 రోజుల కార్యక్రమము మామూలుగా మా ఉద్దేశం కొంతమంది ఉపాధ్యాయులు గట్టిగా మాట్లాడండి, వినపడ్డం లేదు, వాయిస్ గట్టిగా మాట్లాడండి. రేషనలైజేషన్ ఇట్లాంటి ఏదైనా పూర్తయిన తర్వాత పెట్టుకుంటే బాగుంటదేమో నా ఉద్దేశంగా మేడం. అంటే అప్పటి వరకు టీచర్లు సెలవులు తీసుకుంటారా? స్కూల్ మూసుకొని స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు పెట్టుకుందామంటారా? అంత కాదు మేడం. మరి ఇప్పుడు రేషనలైజేషన్ కు కొన్ని పొలిటికల్ కారణాలు ఉన్నాయి, మన కోడ్ అడ్డం వస్తుంది. ఇప్పుడున్న పిల్లలకు చదువు చెప్పండి అంటే రేషనలైజేషన్ ఈ ప్రోగ్రామ్ చేస్తాము అంటే ఇప్పుడున్న పిల్లలందరినీ ఏం చేస్తారు? స్కూల్కి వచ్చిన పిల్లల్ని మీరు అదే టీచర్లు మన టీచింగ్ గురించి ఆలోచించడం లేదండి. టీచర్లు మన ప్రొఫెషన్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి అని ఆలోచించండి. రేషనలైజేషన్ జరుగుతుందో జరగదో, ట్రాన్స్ఫర్స్ జరుగుతాయో జరగవో, ప్రజెంట్ మన పాఠశాలకు ఎంతమంది పిల్లలు అడ్మిషన్స్ వచ్చినాయి? టీచర్లేమో మనం పోస్ట్ కావాలని అంటాము, మరి వచ్చిన పిల్లల్ని కంటిన్యూ చేసుకోవాలా, రిటైన్ చేసుకోవాలా? వచ్చిన పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందచేయాలా? ఆ రేషనలైజేషన్ ఒక్కోసారి జరగదు, అందుకని ప్రోగ్రామ్ చేయకుండా ఉంటామా? ఏమండి, ఒక పూట మనము భోజనం చేయకుండా ఉంటామా? ఎప్పుడో ఏదో జరగబోతుందని చెప్పి. కాబట్టి ఇవన్నీ మనం సిస్టంలో ఒక ప్రణాళికాబద్ధంగా అనుకున్న టైంలో చేయాలా. ఈ స్కూల్స్ స్టార్ట్ అయిన టైంలో చేసే ప్రోగ్రామ్ ఇది ఎప్పుడో చేయడానికి సంబంధం లేదు కదా. ఇప్పుడు పిల్లవాడు అడ్మిషన్ అయినాడు, రేపు అడ్మిషన్ అయ్యి నువ్వు కూడా స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ చేయలేదనుకో, ఆ స్కూల్కి ఎందుకు వస్తాడో విద్యార్థి? ఇప్పుడు క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు సిలబస్ మొదలు పెడతారు, సమ్మేటివ్ 1 పెడతావు, ఇవన్నీ ఆగవు. ఈ రేషనలైజేషన్ జరగలేదు కదా అని ఫార్మేటివ్ 1, సమ్మేటివ్ 1 ఆగుతాయా? ఆగవు. సిలబస్ జరిగిపోతుంది. మరి పిల్లవాడికి కనీస సామర్థ్యాలు రావాలి కదా. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి వాటికి సంబంధం లేదు. ఈ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏం చేయాలా, ఎలా చేయాలా, నా పిల్లలు ఎంతమంది వచ్చారు, ఏ క్లాస్ పిల్లలకి ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నది మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, చెప్పండి. హలో, నెక్స్ట్ కాలు. హలో, చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తేనండి. నేను పెరవలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతానండి. పశ్చిమ గోదావరి, పెరవలి మండలం అండి. మీరు ఎవరండి? మేము తేపూర్ నంబర్ 1 హెడ్ మాస్టర్ అండి. పేరండి? సూర్యభాస్కర్ రెడ్డి. చెప్పండి సార్. చాలా బాగున్నాయండి మీ సజెషన్స్, అవన్నీ కూడా అమలు చేస్తున్నాము. ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 45 days కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా బాగుంది. 45 days అనేది నేను మినిమం పెట్టుకున్నాము. మీ స్కూల్లో పిల్లలు ఇంకా వెనకబడి ఉన్నారనుకుంటే పెంచుకోండి, టైం పెంచుకోండి, ఒక 10 రోజులు ప్రాబ్లం లేదు. అవునండి. మాదో రిక్వెస్ట్ ఏంటంటేనండి, ఈ ప్రీ ప్రైమరీ పెడితే మాకు ఏమైనా పిల్లలు మిగులుతారండి. ఎందువల్ల అంటే అంగన్వాడీకి వెళ్లే వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది పిల్లల్ని ప్రైవేట్ వాళ్ళు అందరూ తీసుకుపోతున్నారండి ముందే. అందువల్ల మనకి ఏమైనా ప్రీ ప్రైమరీ పెడితే మన ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలు పెరిగి చాలా చక్కగా ఇంకా అద్భుతంగా మనం చేయగలిగేటటువంటి శక్తి ఉందండి మనకి. మేడంకు మీ టీచర్స్ అందరి తరపున మీ యొక్క సజెషన్ తెలియజేస్తానండి. నేను ప్రీ ప్రైమరీ కూడా కావాలని అంటున్నారు. ప్రీ ప్రైమరీ పెరిగితే పిల్లలు ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అని మన ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ యొక్క సబ్మిషన్ మేడంకి మేము సబ్మిట్ చేస్తామండి. అంగన్వాడీ కొంతమంది వెళ్తారు మేడం గారు. మిగతా పిల్లల్ని ఈ ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ఎల్కేజీ యూకేజీ పేరుతో తీసుకుపోయేటప్పటికి, మనం బడిబాట కార్యక్రమం మొదలు పెట్టేటప్పటికి ఈ పిల్లలు ఎవరు మిగలుతున్నాం మనకి. అంటే మన సమ్మర్ లో మొదలు పెట్టమంటారా బడిబాట కార్యక్రమము? బడిబాట కార్యక్రమం లాస్ట్ ఇయర్ 1వ తారీఖు మొదలు పెట్టారు, ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు. ఆల్రెడీ మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తాం ఒక 3 days అండి. అది సరిపోదు. 1వ తారీఖున మొదలు పెడితే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళకి పోటీగా ఈ పిల్లల్ని సేకరించి మన స్కూల్లో నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈసారి 15 బడి తీయడం వల్ల ఈ ముందు మనం ఎప్పుడైతే వెళ్ళలేదో ఈ 10 రోజుల గ్యాప్ లో వాళ్ళు తీసుకుపోయారు మొత్తం పిల్లలందరూ. ఓకేనండి,
ఓకే, ఈసారి అలా ఈ ప్రోగ్రామ్ లేట్ కాకుండా ముందుగా ప్లాన్ చేయడానికి మీ సజెషన్ మేము స్వీకరిస్తామండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ వస్తుంది. హలో హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి మేడం, నెల్లూరు జిల్లా డక్కిల్ మండలం మేడం, ఆల్తూర్పాడు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మాట్లాడుతున్నా. హెడ్ మాస్టర్ని సురేష్ మేడం. ఓకే చెప్పండి సురేష్ గారు. మేడం, మన ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి మేడం. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా నిశ్చితంగా దాని మీద పరిశోధన చేసి చేస్తాం. కానీ మాకు ఇన్నర్ సైడ్ మాకు ప్రాబ్లం ఏంటంటే మేడం, మా స్కూల్లో 2 మేడమ్స్ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళారు మేడం. మాకు ఆల్టర్నేట్ లేదు. మీరు మెటర్నిటీ లీవ్ లో వెళ్తే మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు? మీ ఎంఈఓకి మీ డిఓలకు ఇన్ఫార్మ్ చేశారా మీరు ఇమీడియట్ గా? మేడం, వాళ్ళు శాంక్షన్ చేస్తేనే కదా మేడం, నా పరిధిలో ఉండదు కదా. సీఎల్ అయితే నేను చేస్తాను, మిగిలినట్టు వాళ్ళకే కదా మేడం. కాబట్టి మా లాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా మేడం, స్టాఫ్ తక్కువ ఉంటే. కాబట్టి మాకు ఏమన్నా ఆల్టర్నేట్ గానీ ఏర్పాటు చేసారంటే మేము సక్సెస్ఫుల్ గా చేయడానికి ప్రయత్నిస్తాం మేడం. నేను మాట్లాడతా, మీ నెల్లూరు డిఓతో మాట్లాడతా. ఎక్కడైనా టీచర్స్ ని అడ్జస్ట్ చేయాలి కదా, అక్కడ నిజంగా ప్రాబ్లం ఉంటే ఒకేసారి 2 టీచర్లు లీవ్ లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని బట్టి ఎక్సెస్ టీచర్స్ ఎక్కడున్నారో అడ్జస్ట్మెంట్ జరగాల. మరి మీ జిల్లాలో నేను మాట్లాడతాలేండి ఆంజనేయులు సార్. మాకైతే ఈ సంవత్సరం 8th క్లాస్ 7th వాళ్ళంతా 8th రాకుండా మా స్కూల్లో టీసీలు తీసుకొని పక్కన హై స్కూల్కి వచ్చేసారు మేడం. దీనివల్ల దాదాపు 15 మంది స్ట్రెంత్ గానీ తగ్గిపోయారు మేడం. మాకు చెప్తా, మీరు ముందు డిఓతో మాట్లాడారా ఈ విషయము? ఎంఈఓ గారికి ఇంటిమేట్ చేసాం మేడం. మేము మా స్థాయికి డిఓ స్థాయికి మేము వెళ్ళగలం మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరొక ఫోన్ వస్తుంది. హలో 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 చెప్పండి సార్. హలో నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి సార్. చిత్తూరు జిల్లా ఐరాల మండలం సార్. చెప్పండి. సంసిద్ధత కార్యక్రమాలు ఇందాక మొదలు పెడతాం సార్ 22 నుంచి. ఓకే. కానీ మాడ్యూల్స్ అనేవి ఏదైనా వర్క్ బుక్ లాగా ఇస్తే బాగుంటుంది సార్ కొద్దిగా. ఎస్, ఇందాక ఇదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సంసిద్ధత కార్యక్రమం కోసం మాడ్యూల్ అన్నది ఏం తయారు చేయడం లేదండి. టీచరే తమ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు ఎంతవరకు వెనుకబడి ఉన్నారన్న దాన్ని చూసుకుని ఏ రకం బోధనా వ్యూహాలు అనుసరించాలన్నది టీచరే నిర్ణయించుకోవాలి. కాబట్టి మాడ్యూల్ ఏది తయారు చేసి అందించేటువంటి ప్రయత్నం జరగదు. పాఠశాలలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి. అయితే ఇందాక ఒక మిత్రుడు చెప్పినట్లు పాఠశాలలో కూడా ఇవన్నీ దొరకలేదన్నారు. కాబట్టి మేము సాఫ్ట్ కాపీలని ఎస్సీఆర్టీ వెబ్సైట్లోను ఎస్ఎస్ఏ వెబ్సైట్లోనూ పెట్టే ప్రయత్నం చేస్తాం. అవసరమైన ఉపాధ్యాయులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ యాక్టివిటీని తరగతి గదులు ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. టీచర్స్ సొంతంగా కార్యక్రమాలను నిర్వహించుకుని తమ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయడం కోసం టీచర్ని సెల్ఫ్ ఎక్విప్డ్ పర్సనాలిటీగా మార్చడం కోసం ఈ రకపు నిర్ణయం అన్నది తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ దిశలో ఆలోచించే ప్రయత్నం చేయండి. మాడ్యూల్స్ మీకు గతంలో మేము చెప్పాం కదండి. ఇప్పుడు ఒక స్కూల్లో లేవని అన్ని స్కూల్లో లేకుండా ఉండవు. ఒకసారి మీరు చూడండి, స్కూల్ రికార్డులో చూడండి. ఎందుకంటే స్కూల్కి ఒక సెట్ ఇచ్చాం. ప్రైమరీ మాడ్యూల్ ఒకటి, అప్పర్ ప్రైమరీ మాడ్యూల్ ఒకటి. పర్టికులర్గా ఈ స్కూల్ రెడీనెస్, క్లాస్ రెడీనెస్కి సంబంధించే మాడ్యూల్స్ ఇచ్చాం. 2 జస్ట్ ఇది 2nd ఇయర్ మేము ఇచ్చి, కాబట్టి అది ఎక్కడికి పోదు, స్కూల్లో ఉంటుంది. తర్వాత వర్క్ బుక్ కూడా కాపీ ఇచ్చాం, లాస్ట్ ఇయరే ఇచ్చాం. అది సమ్మర్ క్యాంపులకు సంబంధించిన మోడల్ వర్క్ బుక్స్ కూడా ఇచ్చాము. కాబట్టి ఒకసారి స్కూల్లో ఏం పుస్తకాలు ఉన్నాయి, అందుకే ఒక స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి కదా మీరు. ఆ రిజిస్టర్ చేసినప్పుడు ఆ బుక్స్ ఎక్కడికి పోవు, ఎవరు ఇళ్లకు కూడా తీసుకెళ్లరు. కాబట్టి హెడ్ మాస్టర్స్ ఇలాంటి ఇష్యూస్ను దృష్టిలో పెట్టుకొని మరి స్టేట్ నుంచి వచ్చిన మెటీరియల్ను చక్కగా భద్రపరచవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ బుక్స్ ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. లేకపోతే మీ జిల్లాల నుంచి మళ్ళీ దాన్ని కనీసం మెయిల్ ద్వారానో వెబ్సైట్ ద్వారానో CD ద్వారానో తీసుకొని ఆ యాక్టివిటీస్ని మీరు ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక ఫోన్ వస్తుంది. నెక్స్ట్. హలో హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తేనండి. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అండి. ఓకే, వినోద్ సార్ మేడం నా పేరు. ఏం పేరండి? వినోద్ అండి. ఓకే చెప్పండి వినోద్. స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్, క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ గురించి మీరు చెప్పింది గత 2-3 సంవత్సరాలుగా మన వాళ్ళు ఆచరిస్తున్న అంశాలే మేడం. కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికి వయసు రీత్యా ఆర్టీ యాక్ట్ ప్రకారం మీరు 10 సంవత్సరాల పిల్లవాడిని కూడా మన పాఠశాలలో చేర్చుకోమంటున్నారు. పిల్లవాడు స్కూల్కి వచ్చే టైంకి కనీసం మినిమం లెవెల్స్ అంటే కనీసం ABCDలో వాళ్ళు కూడా రాని స్టేజ్ లో ఉంటున్నాడు. ఆ పిల్లవాడికి 45 days లో మనం ఈ రెడీనెస్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం అనేది ఆలోచించుకోవాల్సి వస్తుంది మేడం. నీకు నేను 45 days అనేది ఏం చెప్పానండి మీకు? మేము అంటే ఎక్స్టెండ్ చేసుకోమన్నారు. మరి ఇప్పుడు పెద్ద పిల్లవాడికి ఎక్కువ టైం పట్టదు, చిన్న పిల్లవాళ్లకు నేర్పినంత టైము పెద్దవాళ్ళకి నేర్పడానికి అంత టైం పట్టదు. ఒకవేళ అతనికి పెద్ద స్టూడెంట్స్ కి ఏమి రాకపోయినా కూడా
చిన్నపిల్లలకు నేర్పినంత వేలో అంత టైము అవసరం లేదు. వాళ్ళు ఎక్కువగా స్పీడ్గా నేర్చుకోవడానికి వాళ్ళ ఏజ్ సహకరిస్తుంది. కాబట్టి మీరు ఆ అబ్బాయికి తగ్గట్లుగా ఆ అబ్బాయి లెవెల్ ఎక్కడుందో ముందు మీరు నిర్ధారించుకొని అందుకు కావాల్సిన యాక్టివిటీస్ మీరు ప్రొవైడ్ చేయాలండి. కాబట్టి ఇది 45 days అనుకోవద్దండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అలాంటి స్టూడెంట్స్ ఎక్కడో ఉంటారు, కొన్ని రేరు. మనకు అలాంటి ఇష్యూస్ ప్రతి స్కూల్లో ప్రతి విలేజ్లో కూడా రాదు. ఎక్కడ వస్తుందో అక్కడ కన్సర్న్ వాళ్ళు మీలాంటి వాళ్ళు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. ఇప్పుడు ఒక ఇష్యూ కోసము ఒక స్టూడెంట్ 2 స్టూడెంట్స్ రావచ్చు, మీకు ఏజ్డ్ బారు ఎక్కువ వయసు ఉంటుంది, క్లాస్లో ఉంటే వాళ్ళకి ఏమీ రాకపోవచ్చు. కాబట్టి వాళ్ళకు మీరు మరి స్పెసిఫిక్ స్ట్రాటజీ మీరు ప్లాన్ చేసుకోవాలా. ఇప్పుడు మీరు టీచర్సే కదా, మీకు అన్నీ తెలుసు. ఇక్కడ మనం కొన్ని సజెస్ట్ చేస్తున్నాము. ఏమండి, స్పెసిఫిక్ ఇష్యూ వచ్చినప్పుడు టీచర్ కెన్ సాల్వ్ ద ఇష్యూ అనమాట. టీచర్ కెన్ థింక్ అబౌట్ ద స్పెసిఫిక్ స్ట్రాటజీ టు ఇంప్లిమెంట్ ఫర్ దట్ స్టూడెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు హలో హలో చెప్పండి. అట్లా కాదు మేడం, ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న పిల్లల్ని లెవెల్ చేసుకొని చెప్పాలి అంటే ఈ రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అట్లా ఏజ్ బార్ పిల్లలు మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏజ్ బార్ అంటే దాదాపుగా క్లాస్ కి వచ్చినాడు అంటే నేను ముంపు గ్రామాలండి. అవునండి, ఇప్పుడు మీ జిల్లా, ఇప్పుడు నువ్వు చెప్పిన స్కూలు మీరు చెప్పింది ఏ డిస్ట్రిక్ట్? గుంటూరు జిల్లా. ఏం పాలెం అది? రాజపాలెం. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇట్లా మీరు చెప్పే రకమైన స్టూడెంట్స్? 5-6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ డిఫరెంట్ లెవెల్స్ లో ఉన్నారు. ఓకే మిత్రమా, మీరు చెప్పింది అర్థమైంది. ఇలా వేరు స్థాయిలో ఉండేటువంటి పిల్లలు మీ పాఠశాలలోనే కాదు ఎక్కడైనా కూడా అలాగే ఉంటారు. వేరు స్థాయిలో వాళ్ళ పిల్లలు ఉన్నారు నిర్ధారించినప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారన్న దాన్ని ఒక మాపనం ద్వారా మీరే దాన్ని టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ ఉమ్మడిగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకోండి. 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతిలో ఒకే రకపు సామర్థ్యాలు కలిగినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చుకోండి, వాళ్ళకి నేర్పేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఉంటుంది తప్పకుండా. వేరు స్థాయిలు ఉంటారు, అలా ఉండడమే తరగతి గది యొక్క విధానం. వేరు స్థాయిలో ఉన్న వాళ్ళకి వేరు రకాల బోధనా వ్యూహాలను ఉపయోగించాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్. కాబట్టి కామన్గా ఏముంటాయన్న దాన్ని తీసుకోండి. 3, 4, 5వ తరగతిలో రాయినటువంటి పిల్లలందరినీ ఒక దగ్గర పెట్టుకోండి. వీళ్ళకి ముందు చదవడం నేర్పడం కోసం ఏం చేయాలో చూడండి, రాయడం నేర్పడం కోసం ఏం చేయాలి, పద్ధతిలో ఎలాంటి విధానాలను పాటించాలి, మైండ్ మ్యాపింగ్ ద్వారా ఎలా రాసేటువంటి ప్రక్రియలు నేర్పాలన్న దాన్ని అందరికీ కలిపి ఒకేసారి చేయడం ద్వారా పిల్లలందరూ కూడా తొందరగా చదవడాన్ని రాయడాన్ని అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ బ్యారియర్స్ ఉంటాయి. ఇలా ఉన్నంత మాత్రాన వాళ్ళని వదిలేసుకుంటూ పోము. 3వ తరగతిలో రాలేదని వదిలేస్తే వాడు 4కి ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఇవాళ యాన్యువల్ అసెస్మెంట్ సర్వే కూడా అదే చెప్పింది. అంటే మనం అలా వదిలేసుకుంటూ పోవడం వల్ల ఏమైపోతుందంటే సి గ్రేడ్ వాళ్ళ నిష్పత్తి రాను పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఈ పిల్లలకి సిలబస్ పూర్తి చేయలేదని ఎవ్వరూ అడగరు. సిలబస్ అంటే ఇవాళ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే పిల్లలకి చదవడం రాయడం రావాలి, తప్పులు లేకుండా రాయగలగాలి, చతుర్విధ ప్రక్రియలు చేయాలి. ఈ చేయడానికి మీరు ఏ రకపు వ్యూహాలైనా ఉపయోగించుకోండి. టీచర్కి పూర్తి స్థాయి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వబడ్డాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ టీచర్ షుడ్ అకౌంటబుల్. ఈ 10 నెలల కాలంలో లేదా 2 సంవత్సరాల వ్యవధిలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ఈ రకపు ప్రణాళిక ద్వారా వెళ్తున్నాను అని టీచర్ నిర్ణయించుకుని దాన్ని నేర్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఏ రకాల ఉదాహరణలు కావాలో మీ గుంటూరు జిల్లాలో అత్యంత అద్భుతమైనటువంటి టీచర్లు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని తెలుసుకోండి. మీకు సమస్య ఉన్నప్పుడు ఇంకొక టీచర్ నుంచి సహకారం పొంది ఇంకొక పాఠశాల నుంచి మెటీరియల్ తీసుకుని ఛాలెంజింగ్గా తీసుకుని మనం వీళ్ళకి నేర్పేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటి నేను చెప్పాను, చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రిజిస్టర్. చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రిజిస్టర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అది మెయింటైన్ చేయాలంటే ముందు టీచర్ కెన్ టెస్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద చైల్డ్. కాబట్టి అది ఎలా పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేయాలన్న దానికి కూడా మనం కొన్ని లెవెల్స్ పెట్టాము. ఒకవేళ ఎక్కడైనా ఇంకా టీచర్స్ ఈ లెవెల్స్ కంటే కూడా మీరు ఓన్గా ఇంకా ఏవైనా లెవెల్స్ కూడా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. మన అవుట్కమ్ ఏంటి, ఓవరాల్గా మనం సాధించవలసిన లక్ష్యం ఏంటి అంటే పిల్లవాడిలో ఖచ్చితంగా మనం అనుకుంటున్నటువంటి కనీస సామర్థ్యాలను మనం అచీవ్ చేయాలా. కాబట్టి ఎవరు కూడా ఒక టర్మ్ అయిపోయిన తర్వాత మా క్లాస్లో ఏ పిల్లవాడికి చదవడం రాదు, రాయడం రాదు, లేకపోతే మ్యాథమెటిక్స్ మినిమం కూడా చేయలేకపోతున్నారు అన్నది రాకూడదు. మరి దీనికి ఇప్పుడు ఇంతవరకు ఈ టెలికాన్ఫరెన్స్లో చెప్పినవన్నీ కూడా మా సజెషన్స్.
ఇంకా మీరు కూడా ఒక హెచ్ఎంగా ఒక ఎంఈఓగా కూర్చొని మీ మండలము మీ పాఠశాల ఆ విధంగా మీరు మీ టీచర్స్తో ఒక సమావేశం పెట్టుకొని యూ హ్యావ్ టు ప్లాన్. ఇప్పుడు ఇవన్నీ సజెషన్స్ మీరు ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఒకవేళ లెవెల్స్ ఏవైనా మీరు చేంజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. అసలు లెవెల్సే పెట్టుకోకుండా మాత్రం ఉండొద్దండి. లెవెల్స్ పెట్టుకోండి. మీకున్న రికార్డు ప్రకారం ఆ పిల్లవాడి లెవెల్ను నిర్ధారించండి. అది ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయండి. ఆ రిజిస్టర్నే మనం ఏమంటున్నాం, చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రిజిస్టర్. ఖచ్చితంగా ప్రతి ఎంఈఓ గారికి కూడా నా యొక్క తెలియచేసే అంశం ఏంటంటే, నా యొక్క సలహా ఏంటంటే, ప్రతి స్కూల్లో కూడా ఈ రిజిస్టర్ ఉండాలా. ఇక్కడ నుంచి ఈ రిజిస్టర్ ఉన్న తర్వాత ఇంప్రూవ్మెంట్ కూడా ఉండాలా. ఈ ఇంప్రూవ్మెంట్కు నేను ముందు చెప్పాను 3 పాయింట్లు. టీచర్ అటెండెన్స్ ఒకటి, టీచర్ రెస్పాన్సిబిలిటీ ఒకటి. అంటే టీచర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే